హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ బ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈరోజు అయితే గోరుచిక్కుడు కూర ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా అయితే చిన్న చిన్న ముక్కలు చేసుకొని దానికి ఉన్న ఉంటుంది కదా, కొంత మొత్తం క్లీన్ చేసుకోవాలి. దానికి ఉన్న నాడలాగా వస్తుంది కదా, అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో కొన్ని వాటర్ పోసుకొని మంచి ఉప్పు వేసి ఉడకబెట్టుకున్న తర్వాత ఒక జాలి గిన్నెలు వేసుకొని నీళ్ళు ఓడిచిన తర్వాత కొద్దిగా చల్లగా అయినాక మళ్ళీ నూనె ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి బాగా గోలిన తర్వాత మంచిగా గోరుచిక్కుడుగా కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పసుపు వేసుకొని ఈ ఉడకబెట్టిన గోరుచిక్కుడుగా ఉంటుంది ఇది కూడా అందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా గోలియాలి. నూనెలనే కొంచెం నూనె ఎక్కువ పోసుకోవాలండి. ఈ కూర అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ మంచిగా ఉంటుంది. సైడ్గా అయితే టమాటా చారు చేసుకుంటే అయితే సూపర్ వస్తుంది. టమాటా చారు అన్న, చింతపండు చారు అన్న, పప్పు చారు ఏదైనా ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు చేసుకుంటే బాగుంటుందండి. కానీ ఇందులో టమాటా వేసి కనుక కర్రీ చేస్తే అస్సలు బాగుండదండి. వట్టిగా ఇట్లా ఫ్రై చేసుకుంటేనే మంచిగా గిన్నెలో పెట్టుకొని చపాతీలోకి అయితే సూపర్ ఉంటుంది. తినొచ్చు. ఇక కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం మెంతి పొడి కూడా వేసిన నేను, కరివేపాకు కూడా, కొత్తిమీర కూడా. ఇక ఆ రోజు టేస్ట్ అయితే సూపర్ ఉండేనండి. అప్పుడప్పుడు ఇలాంటి ఎండాకాలం ఫ్రై తినలేము కాబట్టి దీనికి సైడ్ డిష్గా టమాటా చారు చేసుకుంటే అయితే సూపర్ ఉంది. చూసి ఎంత బాగుందో. ఇట్లా చూస్తే అయితే వట్టిగా గిన్నెలో పెట్టుకొని కూడా తినేయచ్చండి. బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నిన్న ఎగ్ పులుసు పెట్టిన, ఎవరైనా చూడకపోతే చూడండి. ఓకేనా? బాయ్ అండి. టేక్ కేర్.